తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ ఘరానా దొంగ మన హర్ష సాయి, రెండో ఘరానా దొంగ హే జూడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కలెక్టర్ గారు అబ్బాయి, ఐఏఎస్ కొడుకు. సో పండిత పుత్ర పరమ సొంటహ. ఏంటది? పండిత పుత్ర పరమ సొంటహ. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. వీళ్ళు ఇప్పుడు ఈ హే జూడ్ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను ఒక పేద ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటున్నాడు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మన ఫిట్నెస్ ఛానల్ పెట్టుకున్నాడు యూట్యూబ్ లో. ఇది కాదురా బాయ్ అని చెప్పి ఫ్యాషన్ లో దిగాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అమీర్పేటలో దొరికే 10 రూపాయల క్రీమ్ని ఇక్కడ 900 రూపాయలకు అమ్ముతున్నారు. ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో టిట్నీలు వద్దే, ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేశారు ఫేక్ గివేవేస్. ఫేక్ గివేవేస్ అంటే ఇది విను. అన్నా కాలేజ్ ఫీజు కట్టాలన్నా. తమ్ముడు హే జూడ్ అంటే నువ్వు కాదురా, మనందరం. నేను పేద విద్యార్థిని. తీసుకో. నేను పేద విద్యార్థిని. ఇప్పుడు నేను పేద విద్యార్థిని. నీ తమ్ముడు నువ్వు కొండ మరిగవరా, నేను ఇస్తాను రా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పే చేశాను. ఇదేంట్రా అయితే? అన్నా థాయిలాండ్ వెళ్ళాలనుకుంటాను. ఇది విను. వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నా రెస్టారెంట్ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళాలనుకుంటా. ఇది విను. సరిపోతుందా? నీదెంత గొప్ప పడుతుందా? తర్వాత నువ్వే అన్నా. ఇంత చిల్లర కంటెంట్ ఆ రోజుల్లో. కమ్ములు పత్రబాబు చెప్ప. గతం ఎంతో ఘనమైనది అంటారు కదా మనోడు. హేజూడ్ గతం చాలా దరిద్రం. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇదే మొత్తం చిల్లర పంచాయతీలు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. డబ్బులు లేవా? లేవురా. నీ బతుకు జడ. అంటే మనందరం కలిసి ఎదగాలని చెప్పి, మనందరం కలిసి కాదు, నువ్వు నీ ఫ్యామిలీ ఎదుగుతున్నావు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. ఈ అజయ్ హనుమంతు, ప్రణీత్ హనుమంతు అన్న అన్నదమ్ములని ఎవరికీ తెలియదు. ఆశీర్వదించండి మావయ్య. మనోడు ఏం చేశాడంటే కంప్లీట్ గా పబ్లిక్ ముందుకు వచ్చి, నేను మీ తమ్ముడిని. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అన్న ఇప్పుడు మోసం చేయరు, నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. తమ్ముడే పేకాటే కానీ నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. ఆడెవరో నాకు తెలియదు అని చెప్పేసి. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. సొంత తమ్ముడు ఒకలా తప్పు చేస్తే, నా తమ్ముడు తప్పు చేశారని చెప్పకుండా ఆడికి నాకు సంబంధం లేదని చెప్పేసి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. విడాకులు అయిపోయి మా తమ్ముడికి నాకు, ఆడెవరో నాకు తెలియదు అని చెప్పేసి. ఈ గతం, ఫ్యాషన్, ఫిట్నెస్, ఫేక్ గివేవేలను పక్కకు తోస్తాడు, జర్నలిస్ట్ అయిపోయారు. పెద్ద ప్లానింగే. ఇప్పుడు ఇలా కూర్చొని మీరందరూ చూస్తున్నారు, పాకిస్తాన్ యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతుంది. సిరియా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అమ్మ. ఈ ఫేక్ గివేవేస్ నువ్వు స్టార్ట్ చేసిందే కదా, ఇది విను అని చెప్పి. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇక్కడ నువ్వు కూడా చెప్పాలి కదా, బెట్టింగ్ యాప్ మాట్లాడాలి కదా. నిన్న 17,000 కోట్లు తీసుకెళ్లిపోయారు బెట్టింగ్ కంపెనీ. ఎంత మోసం కిషోర్ సార్, ఇలాంటి హ్యాంగ్ చేసేలా నటి రోడ్లో ఊరి తీసేయాలి. అది కాకుండా పాకిస్తాన్ యుద్ధం 11 వీడియోలు చేసావు. పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, నీకు తెలుసా? అంటే అది
యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగో యుద్ధం, అదిగో యుద్ధం, ఇదిగో యుద్ధం, 11 వీడియోలు చేసాం. తప్పు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? పెళ్ళైంది అంటున్నాం, ఖర్చుల కోసం అని చెప్పి రోజుకు ఒక వీడియోతో సావదు. తప్పు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. సడన్ గా ముసలుడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. విజయవాడ నుంచి వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు జైలు సిబ్బంది. పదండి హాస్పిటల్ కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి? పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. కాళ్ల వాపు వచ్చింది. దీంతో తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ. నీ కాళ్ళు ఇంకా బాగోలేదు. చచ్చిపడిపోయిన కాళ్ళు అంత తేలిక ఎలా నయం అవుతాయి? బ్యాక్ పెయిన్, కాళ్ల వాపు ఉండడంతో ఇబ్బంది పడుతున్న వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోతురా. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.